బస్ భవన్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఏబీవీపీ నాయకులు ఏదైతే పెరిగిన బస్ ఛార్జీల పైన వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. సో వారు బస్ భవన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు. సో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, పోలీసులు ఏ విధంగా ఇక్కడ విద్యార్థులను లాకెళ్తున్నారో చూస్తాం. ఒక్కొక్క పోలీసు దాదాపు 4-5 పోలీసులు ఒక విద్యార్థులు లాకెళ్తున్న పరిస్థితులను చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విద్యార్థి నాయకులని డిసెంబర్లో వేసి లాక్లేసి కూడా వారిని ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల పరిస్థితి చూడొచ్చు, వారిని ఎలా లాకెళ్తున్నారో కూడా చూస్తున్నాం. సో ఈ విద్యార్థి నాయకుల పరిస్థితి కూడా చూడొచ్చు, వారు బస్ పాస్ల కోసం పోరాడుతున్నందుకు విద్యార్థులందరినీ కూడా ఈరోజు చాలా పెద్ద స్థాయిలో పోలీసులు అందరూ ఇక్కడ మోహరించి విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుంచి లాక్కెళ్ళడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా బార్గేట్లు దాటి బస్ భవన్ ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బస్ భవన్ ముట్టడించే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వారు లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా మహిళా పోలీసులు అందరూ కలిసి కూడా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బార్గేట్లు దూకే ప్రయత్నంలో విద్యార్థులందరూ కూడా పోలీసులు వారిని తీసుకెళ్లి వారిని లోపలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి ఏబీ విద్యార్థులను పోలీసులు ఏ విధంగా లాక్కెళ్తా ఉన్నారో. చూడండి ఏబీపీ నాయకురాలు ఝాన్సీని కూడా పోలీసులు ఏ విధంగా లాక్కెళ్తా ఉన్నారు. సో ఒక మహిళను కూడా చూడకుండా అంతమంది లోపలేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. బస్ ఛార్జీలను పెంపు నిర్ణయాన్ని తీసుకోమంటుంటే ఈ విధంగా అక్రమాలకు గురి చేస్తా ఉన్నారు ప్రభుత్వం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి. దాదాపు వాళ్ళు వందల సంఖ్యలో విద్యార్థులు రావడం జరిగింది. సో వచ్చిన విద్యార్థులను కూడా పోలీసులు దాదాపు చాలా దారుణంగా లాక్కెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఏబీపీ నాయకులు ఏదైతే బస్ భవన్ ఉందో దాన్ని ముట్టడి చేయడానికి వచ్చారు. సో దాదాపు 2 డిసెంబర్ నిన్న కూడా ఇంకా విద్యార్థులు ఉన్నారు. సో దాదాపు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి విద్యార్థులు కూడా వారు ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్యతరగతి విద్యార్థులని విద్య దూరం చేసిన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తూ ఉంది. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడవచ్చు, హైదరాబాదులో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్బోర్డ్ మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడతారో తెలియదు. వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్బోర్డు ప్రయాణానికి బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, వీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీకు అంత విద్యాశాఖ మీద అంత చిత్తశుద్ధి ఉంటే మొదటగా విద్యాశాఖ మంత్రిని నియమించండి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయండి. ఇవన్నీ కాక కేవలం విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్నటికి మొన్న సజ్జనార్ గారికి ఏబీవీపీ ప్రతినిధి బృందం సంప్రదించి ఒక బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. సజ్జనార్ గారి నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సజ్జనార్ గారు బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము ఇచ్చినటువంటి వినతి పత్రం పైన ఏం డెసిషన్ తీసుకున్నారో, ఏం నిర్ణయం తీసుకున్నారో విద్యార్థులందరికీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పాలి. సజ్జనార్ గారు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు, మేము కదిలేది లేదు. రాబోయే రోజుల్లో బస్ పాస్ ఛార్జీలు తగ్గించకుండే పెద్ద ఎత్తున
ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఖబర్దార్ ప్రభుత్వ అధికారులారా. ఈరోజు విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడకండి దయచేసి. విద్యార్థులందరూ కూడా విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడడం కరెక్ట్ కాదు. విద్యార్థులందరూ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు ఉంటే అబ్బాయిలందరూ కూడా ఫుట్బాల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ హామీకి అనుగుణంగా బస్సులు పెంచాలి. బస్సులు పెంచిర్రా మరి? మీరు చూస్తే దిల్సుఖ్నగర్ కావచ్చు, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇటువంటి రద్దీ ఏరియాలో విద్యార్థులు చదువుకునే ఏరియాలో ఈరోజు ఫుట్బోర్డు మీద ఒక్క బస్సు వస్తే ఒక్క బస్సులో 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆర్టీఓ అధికారులు సామాన్య ప్రజలు బండి మీద ముగ్గురు వెళ్తే ఈరోజు ఫైన్ వేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సులలో 60-50 కెపాసిటీ ఉన్న బస్సులలో 120-130 మందిని ఎక్కించి ఈరోజు గొర్రెలను తోలినట్టు ఈరోజు తోలుతూ పేద ప్రజల యొక్క ప్రాణాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ బస్కి అనుగుణంగా బస్సులు పెంచాలి. అయితే విద్యార్థులు ఈరోజు చాలా మంది అమ్మాయిలు బస్సులలో ప్లేస్ లేక ఈరోజు కాలేకి వెళ్ళడం మానేసారు. అమ్మాయిలు చెప్తా ఉన్నారు, మేము ఫ్రీ బస్ అడగలేదు, ఫ్రీ బస్ కారణంగా మాకు బస్సులు దొరకట్లేవు, ఆ యొక్క బస్సులలో ప్రయాణించడం మా వల్ల కాక ఈరోజు కాలేజీకి వెళ్ళడం అని చెప్పేసి అమ్మాయిలు ఈరోజు గోస పడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులుగా చూడండి. విద్యార్థులకు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఒకవేళ తగ్గించకపోతే ప్రభుత్వ అధికారుల యొక్క మెడలు వంచి తగ్గించేటువంటి సత్తా ఏబీవీపీకి ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఖచ్చితంగా పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను పెంచాలి. యథావిధంగా అయితే పాత బస్ పాస్ ఛార్జీలు ఉన్నాయో అవిని కొనసాగించాలి. నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20% పైగా ఫీజులు పెంచి పేద ప్రజలపైన మరియు ముఖ్యంగా విద్యార్థులపైన అధిక భారాన్ని మోపుతూ పేద విద్యార్థులు ఈరోజు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులు అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా ఒక్క బస్సులో కెపాసిటీకి మించి ఈరోజు గుంపుల ప్రయాణిస్తూ ఉంటే బస్సులు పెంచకుండా ఆ విధంగా మహిళలను ఈ విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే పేద విద్యార్థులకు అధిక భారంగా మారినటువంటి ఈ యొక్క ఫీజుల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిపైన స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. మీకు చేతనైతే విద్యా వ్యవస్థ మీద మీకు సోయి ఉంటే విద్యాశాఖ మంత్రిని నియమించండి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి. అక్రమంగా దోపిడీలు చేస్తున్న కళాశాలల పైన చర్యలు తీసుకోవండి. అంతేగాని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడ్డదని చెప్పుకుంటూ ఈ విధంగా పేద విద్యార్థులపైన సామాన్య ప్రజలపైన ఛార్జీల పెంపు మోతను వేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకో. ఖబర్దార్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. 18 సంవత్సరాలు దాటిన మహిళలకి రేవంత్ సర్కార్ ఉచిత బస్సుని ప్రవేశపెట్టింది. దీంట్లో విద్యార్థులు కూడా వస్తుంటారు. ఇక్కడ విద్యార్థులు అన్నప్పుడు విద్యార్థులుగానే చూడాలి మనం, మహిళల పురుషుల అన్నది కాదు. ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టినామంటున్నారు కానీ దానికి అనుగుణంగా బస్సులు పెంచిరా? ఎందుకు పెంచలేదు? మీకు చేత కాకపోతే ఫ్రీ బస్సును ఎందుకు ప్రకటించి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఇవాళ ఒక ఉద్యోగి కానీ ఒక స్టూడెంట్ కానీ మేము టికెట్ చెల్లించి కూడా బస్సు ప్రయాణం చేద్దామంటే సరైనటువంటి సమయానికి కానీ బస్సులు దొరకనటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక మహిళగా ఉన్నారు, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటి చెప్పండి? ప్రధానంగా బస్సుల విషయాలు. అసలు బస్సులు చాలా తక్కువ ఉన్న బస్సులో కూడా వెళ్ళాలంటే ఫుట్బోర్డ్ అమ్మాయిలు కూడా ఈరోజు ఫుట్బోర్డ్ పైన నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అసలు ఇలా చదువు సంగతి పక్కన పెడితే ప్రాణాలతో విద్యార్థి తిరిగి వస్తాడా లేదన్న పరిస్థితిలో ఇవాళ తల్లిదండ్రుల భయాందోళనలకు గురై ఉన్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. శాంతియుతంగా బస్ బంధన ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ విద్యార్థులను నిర్బంధం చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు పెంచిరని, ఇప్పటికే స్కాలర్షిప్ రాక ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు చదువు దూరం అవుతున్న క్రమంలో దాదాపు 20% బస్ పాస్ ఫీజులు పెంచడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు నెలకు 400 ఉన్న బస్ పాస్ ని 600 రూపాయల దాకా చేసి ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో యొక్క ఉన్నతాధికారులు కావచ్చు, సంజయ్ కావచ్చు, దీనిలో పాత్ర వహిస్తుండు. ఇప్పటికైనా బస్ పాసులు తగ్గించి పేద విద్యార్థులకు బాధ్యతలు నిలవాలని ఏబీవీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బస్ భవన్ యొక్క ముట్టడించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దాదాపుగా ఈరోజు ఫ్రీ పర్సన్ పెట్టేసి ఒకరిపైన వివక్ష చూపడం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు సామాన్య బస్ ఫీజులను దాదాపుగా 400 ఉంటే 600, అదే త్రైమాసికానికి 1200 ఉంటే 1800, దాదాపుగా 20% ఈరోజు బస్సు ఫీజులను పెంచింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 సంవత్సరాల్లో దాదాపుగా 200% ఫీజులు పెంచడం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు కేవలం మధ్యతరగతి పేద పడుగు పలిగిన వర్గాల విద్యార్థులపైనే ఈరోజు ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఈరోజు తగ్గించుకొని ఇలాంటి యొక్క చర్యలను ఉపసంహరించుకోవాలని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఏబీవీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. దాదాపు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చేసిన తర్వాత విద్యార్థుల పైన ఈ భారం మోపుతా ఉన్నారు. విద్యార్థుల యొక్క బస్ ఛార్జీలను పెంచుతా ఉన్నారు. దాదాపు మేము ఇంతకు ముందు 2-3 సార్లు మేము సజ్జనార్కి చెప్పడం జరిగింది, కానీ సజ్జనార్ గారు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. అందుకని మేము ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నాము. సో అందుకని ఈరోజు బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. సో దీనికి కూడా సజ్జనార్ గారు స్పందించి బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూడా ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ యూట్యూబ్ పొలిటికల్స్ మీడియా. దిస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ from Bus Bhavan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.